దేవదేవం భజే దివ్యప్రభావం. అన్నమాచార్యుల వారు శ్రీరామచంద్రునిపై రచించిన అనేకమైన సంకీర్తనలలో అత్యంత ప్రాచుర్యములో ఉన్న సంకీర్తన ఇది. సంస్కృత సంకీర్తనమే అయినా సులభంగా పాడుకొనుటకు అనువైన అతి చక్కని పదములతో శ్రీరాముని స్తుతించారు అన్నమయ్య. మరి అటువంటి సుందరమైన సంకీర్తన అర్థం తెలుసుకుంటూ పాడుకుందామా? దేవదేవం భజే దివ్య ప్రభావం, దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం, రావణాసురవైరి రఘుపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. భావం: వేల్పులందరికీ వేల్పువైనవాడా, నిన్ను భజించదను. దివ్యమైన తేజము గలవాడా, రావణాసురునకు శత్రువైనవాడా, రఘువంశములో అతిశ్రేష్ఠుడైనవాడా, నిన్ను భజించదను. రాజవరశేఖరం రవికులసుధాకరం, రాజవరశేఖరం రవికులసుధాకరం. ఆజానుబాహుం నీలాభ్రకాయం. రాజవరశేఖరం రవికులసుధాకరం. ఆజానుబాహుం నీలాభ్రకాయం. రాజారికోదండ రాజదీక్షాగురుం, రాజారికోదండ రాజదీక్షాగురుం. రాజీవలోచనం రామచంద్రం, రాజీవలోచనం రామచంద్రం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రావణాసురవైరి రఘుపుంగవం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. రాజులలో ఉత్తముడైనవాడా, ఇనవంశానికి జాబిల్లి వంటివాడా, ఆజానుబాహుడా, నీలమేఘశ్యాముడా, దుష్ట క్షత్రియరాజులకు శత్రువైన పరశురాముని ఆశీర్వాదము పొంది ధనుస్సును దీక్షగా చేపట్టినవాడా, కమలముల వంటి కన్నులు గలవాడా, ఓ రామచంద్ర, నిన్ను భజించదను. నీలజీమూత సన్నిభ శరీరం ఘనా, నీలజీమూత సన్నిభ శరీరం ఘనా. విశాలవక్షం విమల జలజనాభం, విశాలవక్షం విమల జలజనాభం. తాలాకినగహరం ధర్మ సంస్థాపనం, తాలాహినగహరం ధర్మ సంస్థాపనం. భూలలనాధిపం భోగిశయనం, భూలలనాధిపం భోగిశయనం. రామం దేవదేవం భజే దివ్య ప్రభావం.
రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. దట్టమైన మేఘమును పోలిన శరీరము కలవాడా, బహువిశాలమైన ఛాతి కలవాడా, పవిత్రమైన కమలము నాభియందు కలవాడా, 7 తాటి చెట్లను ఒక్క బాణంతో కూల్చినవాడా, ధర్మమును సుస్థిరముగా స్థాపించినవాడా, భూమిపుత్రి అయిన సీతకు పతి అయినవాడా, ఆదిశేషునిపై శయనించే నారాయణ స్వరూపమైన శ్రీరామ, నిన్ను భజించదను. పంకజాసన వినుత పరమనారాయణం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం పంకజాసన వినుత పరమనారాయణం శంకరార్చిత జనక చాపదళనం లంకా విశోషణం లాలిత విభీషణం లంకా విశోషణం లాలిత విభీషణం వెంకటేశం సాధు విబుధ వినూతం వెంకటేశం సాధు విబుధ వినూతం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం. కమలముపై కూర్చుండే ఆ బ్రహ్మచే సదా పూజింపబడువాడా, సాక్షాత్తు ఆ వైకుంఠ శ్రీమన్నారాయణ స్వరూపమే అయినవాడా, శంకరుని వల్ల పొందబడిన జనక మహారాజు వద్దనున్న విల్లును త్రుంచినవాడా, లంకలో దానవులను ఎండగట్టినవాడా, విభీషణుని మన్నించి చేరదీసినవాడా, ఇక్కడ శ్రీ వెంకటగిరి రాముడవై మునులచే సుజ్ఞానులచే కీర్తింపబడుచున్నవాడా, నిన్ను సదా భజించదనయ్యా. దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం రావణాసురవైరి రఘుపుంగవం రామం దేవదేవం భజే దివ్య ప్రభావం దేవదేవం భజే దివ్య ప్రభావం. ఆ ఆ